అన్నయ్య యొక్క కూతురుతో నీ వివాహం చేస్తాను, నీ యొక్క మరిది అవుతుంది, తన యొక్క వివాహం నీతో చేయాలనుకుంటున్నాను. సోదరులారా, ఈ మాట విన్న తర్వాత అతడి కోపం, ఏంటి నా మరిదితో నేను వివాహం చేసుకోవాలా? వారి స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? వారి ముందు నేను ఎంత, నా ముందు వారి ఎంత? వారిని నేను ఎలా వివాహం చేసుకోగలను? ఒక నలుగురు మధ్యలో వారిని నేను ఎలా చూపించగలను? ఈ మాటలు విన్న తర్వాత తల్లికి బాధ కలిగింది. నా అన్నయ్య కూతురు గురించి ఇలా మాట్లాడుతున్నాడు, మనం కూడా పూర్వం పేదవారమే కదా, నా అన్నయ్య గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది, సైలెంట్ అయిపోయింది. సోదరులారా, కొన్ని రోజులు గడిచిన తర్వాత తన ఇంటి పక్కనే ఒక ఫ్యామిలీ దిగింది అద్దెకి. వారికి ఒక అందమైన కూతురు ఉంది. ఆ కూతురుతో ఇతడి యొక్క పరిచయం ప్రారంభమైంది, దగ్గర అయ్యాడు. సోదరులారా, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేసుకునేవారు. సోదరులారా, వారి పరిచయం ప్రేమగా మారిన తర్వాత యువకుడు తల్లితో అంటున్నాడు, అమ్మా, పక్క ఇంట్లో అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని నాకు ఇష్టం, తనతో నేను వివాహం చేసుకుంటాను, మేము ఇద్దరం ఒకే చోట వర్క్ చేస్తాము, మా సంపాదన కూడా పెరుగుతుంది, నువ్వు వెళ్ళి వారితో మాట్లాడు. తన కుమారుడు మాట కాదు అనలేక ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడడానికి, సంబంధం మాట్లాడడానికి వెళ్ళిన తర్వాత వారి సంబంధాన్ని కుదిరించుకున్నారు. ఎందుకంటే అబ్బాయి మంచి పొజిషన్ లో ఉన్నారు. సోదరులా, ఎప్పుడైతే సంబంధం కుదిరిందో, ఇంటికి తను ఎప్పుడైతే కోడలుగా వచ్చిందో, సోదరుల సంవత్సరం లోపే వారికి అల్లాహ్ మంచి సంతానం ప్రసాదించాడు. అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టిన తర్వాత ఆమెకి తన మనవుల్లో తన కుమారుని వెతుకుతుంది, ఎంతో దగ్గర చేసుకుంది. ఆ సమయంలో సోదరులారా సుఖ సంతోషాలతో ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు వయసు అయింది కదా, సోదరుల రాత్రి పూట దగ్గు ప్రారంభమయ్యాయి, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ప్రారంభమయ్యాయి. ఎల్లప్పుడు కోడల్ని పిలిచి గ్లాసు వాటర్ అడిగేది, ఎల్లప్పుడు కోడల్ని పిలిచి టీ అడిగేది, ఎల్లప్పుడు కోడల్ని పిలిచి కాళ్ళు నొక్కమనేది. సోదరులారా, ఈ విధంగా కోడలికి పని చెప్పడం వల్ల కోడలికి మనసులో అత్త పట్ల సోదరులారా ప్రేమ దూరమైంది, ద్వేషం పెరిగింది. అల్లాహు అక్బర్. దాని తర్వాత సోదరులారా, ఇప్పుడు తన యొక్క భర్త వద్దకు వెళ్ళి ఈమె అంటుంది, ఉంటే నాతో ఉండాలి, లేదా నీ తల్లితో ఉండాలి. ఈ మాటలు విన్న తర్వాత అతను సరిదిద్దాడు, లేదు, నా అమ్మ నన్ను ఎంతోగానో పోషించింది, నా తండ్రి దూరమైన తర్వాత నా తల్లి నన్ను ఎంతోగానో పోషించింది, మంచి చదువు చదివించింది. ఆ తర్వాత నేను ఆ తల్లిని ఎలా దూరం చేసుకోగలను? నా తండ్రి కూడా మరణించాడు, తర్వాత ఎవరితో ఉంటుంది? నాకు ఎవరు అక్క చెల్లెలు ఎవరు లేరు. ఈ మాటలు విన్నా సరే, అయినా సరే ఆమె అంటుంది, నేను నీ తల్లితో ఉండలేను. సోదరులారా, నలుగురిని కూర్చోబెట్టి మాట్లాడించి సోదరులారా సరైన మార్గాన్ని చూపించాలి. కొన్ని రోజుల వరకు మళ్ళీ అడ్జస్ట్ అయ్యారు. అత్త కోడలు మళ్ళీ ఉండడం ప్రారంభం చేశారు. మళ్ళీ సంవత్సరం పూర్తి అవ్వలేదు, ఈసారి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది, ఇంకా మాట్లాడలేదు. సోదరులారా, వారి యొక్క అత్త మామ సమాధానం చెబుతున్నారు, నీ అమ్మని ఒకవేళ దూరం చేస్తేనే మా అమ్మాయిని మీ ఇంట్లోకి పంపిస్తాం, లేదంటే పంపించము. ఈ మాటలు విన్న తర్వాత సోదరులారా వాళ్ళు నిర్ణయించుకున్నారు. భార్య భర్తలు మళ్ళీ కలిశారు. సోదరులారా, ఈసారి తల్లితో వెళ్ళి సమాధానం చెబుతున్నాడు, ఓ అమ్మా, మనం ఇప్పుడు మావయ్య వారి ఇంటికి వెళ్దాం, నీ అన్నయ్య వారి ఇంటికి వెళ్దాం, నువ్వు తయారు. అన్నయ్య మాట వినగానే మనసులో ఆనందం, కొత్త బట్టలు వేసుకుంది. సోదరులారా, వేసుకోగానే కారు ఎక్కింది, ముందు సీట్ లో కూర్చుంది, కుమారుడు పక్కన కూర్చుంది, కొత్త బట్టలు, అద్దంలో పౌడర్ వేసుకుంటుంది. సోదరులారా, సోదర మహాశివులారా, వెనక సీట్ లో తన యొక్క మనవడు ఉన్నాడు, మనవడిని తీసుకుంది, ముందు సీట్ లో కూర్చోబెట్టి మనవడితో ఆడుకుంటుంది. ఆ తర్వాత ఆ కార్ మామయ్య వారింటి కాదండి వెళ్ళింది, ఆ కార్ ఓల్డ్ ఏజ్ హోమ్ ముందు వెళ్ళి ఆగిపోయింది. అల్లాహు అక్బర్. ఓల్డ్ ఏజ్ హోమ్ ముందు ఆగిపోయిన తర్వాత తన తల్లికి అర్థమైంది, నా కుమారుడు నాతో అబద్ధం చెప్పి తీసుకువచ్చాడు, నేను వచ్చింది మావయ్య వారి ఇంటికి కాదు, నా అన్నయ్య ఇంటికి కాదు, ఓల్డ్ ఏజ్ హోమ్ కి, నా నిజమైన ఇంటికి నేను వచ్చానని తను భావించింది. ఏమీ మాట్లాడకుండా మౌనంతో కారు డోర్ ఓపెన్ చేసి తను కిందకి దిగి ఓల్డ్ ఏజ్ హోమ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కుమారుడి మనసులో బాధ, అల్లాహు అక్బర్. వెనక సీట్ లో కూర్చున్న తన భార్య ఆనందంతో సోదరుల తాళాలాడిపోతుంది. ఆ సమయంలో అతడు కళ్ళలో కన్నీరు, మనసులో బాధ, చెప్పుకోలేని దుఃఖం. అల్లాహు అక్బర్. తను ఏడుస్తూ కళ్ళలో కన్నీరు పెట్టుకుని ఆ కార్ని యూటర్న్ వైపు తీసుకువెళ్తున్నాడు. కళ్ళల్లో మాత్రం తన తల్లి
యొక్క చిత్రం మాత్రమే ఉన్నది. అల్లాహు అక్బర్. ఆ యొక్క సమయంలో బాల్యం యొక్క సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి. ఏ విధంగా తన యొక్క తల్లి పరాయి ఇంటికి వెళ్ళి వారి యొక్క ఎంగిలి ప్లేట్లను కడిగి ఆ డబ్బుతో నన్ను పోషించిందో ఆ సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి. తల్లి నన్ను ఏ విధంగా నన్ను తన యొక్క బడిలో ఎక్కించుందో ఆ సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి. నా ఇష్టమైన కూర కోసం 4 ఇల్లు అడిగి మరి నా తల్లి ఏ విధంగా కూర తీసుకువచ్చేదో ఆ సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి. ఆ యొక్క సమయంలో ఆ యొక్క యువకుడు ఏం చేశాడో తెలుసా? కాన్సంట్రేషన్ డ్రైవింగ్ మీద లేదు. తన యొక్క శ్రద్ధ, తన యొక్క కాన్సంట్రేషన్ మొత్తం తన యొక్క తల్లి పైన. అదే సమయంలో హఠాత్తుగా తన యొక్క కారు తీసుకువెళ్ళి లారీని గుద్ది ఢీ కొట్టుకోవడం జరిగింది. ఆ కారు బొంతలు తిరిగి అక్కడే పడిపోయింది. ఒక భయంకర యాక్సిడెంట్ జరుగుతుంది. సోదరులారా, ఆ యొక్క యాక్సిడెంట్ లో తన యొక్క భార్య ప్రాణాలు కోల్పోయింది. ఆ యొక్క యాక్సిడెంట్ లో ఆ యొక్క యువకుడు తన కాళ్ళని పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో అతడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆ సమయంలో సోదరులారా, అతడు యొక్క పెదాలలో ఒక మాట మాత్రమే ఉంది. అమ్మా నన్ను క్షమించు, అమ్మా నన్ను క్షమించు, అమ్మా నన్ను క్షమించు. ఇదే మాట 10 అంటున్నాడు. కాలు పోగొట్టుకున్నాడు, తన యొక్క భార్యని పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో సోదరులారా, ఆ డాక్టర్ తో అంటున్నాడు, దయచేసి నా తల్లిని పిలిపించండి, దయచేసి నా తల్లిని పిలిపించండి. ఎప్పుడైతే తన తల్లిని పిలవడం జరిగిందో సోదరులారా, తల్లి యొక్క దృశ్యాన్ని చూసి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయింది. అల్లాహు అక్బర్. ఎప్పుడైతే నీళ్లు కొడుతున్నారో తన తల్లికి మెలకు రావడం లేదు. ఆ తల్లిని ఓల్డ్ ఏజ్ హోమ్ లో విడిచినా సరే, కన్న కుమార్కి చిన్న బాధ వచ్చినా సరే, ఒక మేకు గుచ్చుకున్నా సరే ఆ తల్లికి బాధ కలుగుతుంది. అల్లాహు అక్బర్. తన కళ్ళ ముందు తన యొక్క కోడు ప్రాణాలు కోల్పోయింది. తన కళ్ళ ముందు తన యొక్క కుమారుడు వికలాంగుడు అయిపోయాడు. ఆ సమయంలో తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. తన తల్లి కూడా మరణించింది. ఇటువైపు తన తల్లి, ఇటువైపు తన యొక్క భార్య ఇంటిలో మళ్ళీ ఒంటరి వారైపోయాడు. తన కుమారుడు యొక్క దృశ్యాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు కుమారుడు ఏం నేర్చుకుంటాడు? సోదరులారా, ఎప్పుడైతే మీ యొక్క తల్లి మీరు ఆనంద పెడతారో, మీ యొక్క తల్లిని మీరు సంతోష పెడతారు, ఖచ్చితంగా మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోష పెడతారు. ఒకవేళ మీరు బాధ పెట్టినట్లయితే, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో విడిచిపెట్టినట్లయితే సోదరులారా, మళ్ళీ మీ పిల్లలు కూడా మిమ్మల్ని చివరికి ఎక్కడ విడిచిపెడతారు? చివరికి అక్కడే గతి అవుతుంది. సోదరులారా, తల్లిదండ్రులు గౌరవించండి. తల్లి యొక్క ప్రేమ మరొకసారి ప్రపంచంలో దొరకదు. తండ్రి యొక్క ప్రేమ రెండోసారి ఎవరు దొరకదు, మరొకసారి దొరకదు. మనం ఈ సమాజంలో ప్రేమలు అనేక సార్లు చూస్తూ ఉంటాము. బ్రేకప్ అయిన తర్వాత ఈ ప్రేమ హరాం. ముందు చెప్పాలంటే GF యొక్క ప్రేమ హరాం ఇస్లాంలో. అయినా సరే ఒక యువకుడు గర్ల్ ఫ్రెండ్ వెంట అంటూ వివాహం అయినా సరే, ఇంత నీచమైన పని, వివాహం అయినా సరే ఎఫ్ఐఆర్లు అంటూ మరో పరాయి స్త్రీతో తను జీవితాన్ని ఏ విధంగా కొనసాగించగలుగుతున్నాడో అర్థం కావడం లేదు. సోదరులారా, ఈ సమాజంలో ప్రతి ప్రేమ స్నేహితుడు పేరు ప్రేమ అయినా సరే, ఏ ప్రేమ అయినా సరే రెండోసారి దొరకవచ్చు. కానీ తల్లిదండ్రి యొక్క ప్రేమ మరొకసారి ఈ ప్రపంచంలో దొరకదు. ఒకవేళ మీ అత్త మిమ్మల్ని ఏమైనా అన్నా సరే, తనలో మీ యొక్క అమ్మని చూడండి. ఒకవేళ మీ కోడలు మిమ్మల్ని ఏమైనా అన్నా సరే, తనలో మీ కూతుర్ని చూడండి. ఈ రోజు అత్త కోడల యొక్క గొడవలు ప్రతి ఇంట్లో, దాదాపుగా ప్రతి 5 ఇంట్లో 4 ఇంట్లో అత్త కోడల యొక్క గొడవలే జరుగుతున్నాయి. ఎప్పుడైతే మీ కోడల్లో మీ కూతుర్ని చూస్తారో, మీ అత్తలో మీ అమ్మని చూస్తారో, మీ ఇల్లు స్వర్గం యొక్క ఇల్లు అవుతుంది. కానీ ఈ రోజు అత్త చిన్న మాట అన్నా సరే వెంటనే ఫోన్ చేస్తాం. కన్న తల్లి పుట్టింటికి ఫోన్ చేస్తాం, అత్త ఈ విధంగా అంది నన్ను. వెంటనే అత్తతో అంటాం, నా తల్లి అంత మాట అనలేదు, నువ్వు ఎవరన్నా ఆ మాట అనడానికి? అలాగే కోడలు ఏదో చిన్న పని చేయలేదు, లేదా ఉదయం త్వరగా లెగలేదు, అత్త వెంటనే వెళ్ళి తన కుమారుడు చెప్తుంది, ఈ రోజు ఉదయం పని నేనే చేశాను, నీ భార్య నిద్రపోతుంది. ఒక్కసారి ఒక ఉదయం పూట పని చేస్తే ఏమైపోతుంది? మధ్యాహ్నం నీ కోడలు చేస్తుంది. బహుశా రాత్రి లెగవడం, నిద్రపోవడంలో లేట్ అయిందేమో. నీ కుమారుడు తనతోనే ఉన్నాడు కదా, లెగవడంలో లేట్ అవ్వచ్చు. నువ్వు కూడా ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చినవి. కానీ ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. నువ్వు లెగవడంలో నీ కోడలికి లేట్ అయిన సమయంలో నువ్వు మధ్యాహ్నం చెప్పు ఆ మాట, ఈ విధంగా త్వరగా లెగవడానికి ప్రయత్నం చేయి, మంచిగా చెప్పు. కానీ ఈ రోజు అత్త వెంటనే అనేస్తుంది, మొహం మీద అనేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా మాట అన్నట్లయితే, మీ కోడలతో అయినా సరి చెప్పాలన్నట్లయితే, రహదారి చూపాలంటే మీరు ఒంటరిగా కూర్చోబెట్టి మీ భర్త, మీ కుమారుడు ఇంట్లో ఎవ్వరి లేని పరిస్థితిలో మీ కోడల్ని కూర్చోబెట్టి, ఒక కూతురికి ఎలా అయితే మీరు సరైన మాటలు చెబుతారో అలా కూర్చోబెట్టి మీ కోడలికి చెప్పండి.
మీ కూతురు ఎప్పుడైతే పెద్దవారు అవుతారో ఆ సమయంలో ఎలా ఉండాలో, ఆ సమయంలో ఎటువంటి బట్టలు వేసుకోవాలో ఎలా అయితే కూర్చోబెట్టి ఒక తల్లి చెబుతుంది, అలాగే అత్త ఒకవేళ కూడని కూర్చోబెట్టి చెప్పినట్లయితే ఏ ఇంట్లో కూడా గొడవలు జరగవు, ఏ ఇంట్లో కూడా గొడవలు జరగవు. అలాగే ఇంట్లో ఏం జరిగినా సరే, ఇంట్లో ఒకవేళ 6 రోజుల పాటు వెజ్ వండినా సరే, ఏం వండామో అది పుట్టింటికి వెళ్ళకూడదు. ప్రతిరోజు కూతురికి ఫోన్ చేయకూడదు. ఇటువంటివి ఎప్పుడు తెలుసుకుంటాం? ఒక ఇంటిని స్వర్గపు యొక్క ఇల్లుగా మార్చాలంటే ముందు ప్రియారిటీ అత్త మరియు కోడలు. పురుషులం, మగవారం మనం రోజంతా బయటే ఉంటాం. మన కోరుకునేది ఏమిటో తెలుసా? ఓ సోదరి మల్లారా, మీ యొక్క కుమారుడు కోరుకునేది ఏమో తెలుసా? మిమ్మల్ని, తన యొక్క భార్యని సంతోషంగా ఉండాలని, వీరిద్దరూ ఆనందంగా మాట్లాడుకోవాలని, ఒకరి జడ మరొకరు వేసుకోవాలని, ఒకరి తల మీద మరొకరు నూనె రాయాలని, అత్త యొక్క తల మీద కోడలు నూనె రాసుకుంటూ, అలాగే కోడలి యొక్క జడ అత్త వేసుకుంటూ ఈ యొక్క దృశ్యం ఆలోచిస్తుంటేనే మనసులో ఆనందం, చెప్పలేని సంతోషం వస్తుంది. ఈ దృశ్యం ఒకవేళ నీ కుమారుడికి నువ్వు చూపించినట్లయితే ఖచ్చితంగా నీ ఇల్లు స్వర్గపు యొక్క ఇల్లు అవుతుంది. కానీ ఈ రోజు ప్రతి గొడవ మన ఇంట్లోనే ఉంటుంది. ఒకవేళ గొడవ ఏనాడు కూడా ఒక వైపు నుండి ఉండదు, 2 వైపుల నుండి ఉంటుంది. దాన్ని మనం సరిదిద్దాలి. ఎప్పుడైతే ఈ పని మనం చేయగలుగుతామో ఖచ్చితంగా మన ఇల్లు इंशा अल्लाह स्वर्ग भी पहले जन्नत का घर कहते हैं उसको। जिस घर में लड़ाइयाँ ना हो, जिस घर में झगड़े फसाद ना हो, वो घर तो जन्नत का घर उलमा ने कहा। అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, అమలు చేస్తారండి ఇన్షాల్లాహ్. చెప్పిన మాటలు గుర్తుంటాయండి ఇన్షాల్లాహ్. అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. నా ప్రసంగాన్ని ఇక్కడితో ముగిపోయి తీసుకువెళ్తున్నాను. వెళ్తూ వెళ్తూ ఒకే మాట, ఈ రోజు ప్రసంగం అయిన వెంటనే వెళ్ళి ముందుగా మీ తల్లిని అలాగే మీ తండ్రిని ఎటువంటి తప్పులు జరిగినా సరే క్షమాపణ కోరండి, ఖచ్చితంగా కోరండి. అది మీరు ఎంత వయసులో పెద్ద అయినా సరే అది కాదు. మనకి ఒకవేళ 80 సంవత్సరాలు వచ్చిన తల్లిదండ్రులు మనల్ని బాబు అని పిలుస్తారు. బాబు, నాకు కుమారుడు పుట్టాడండి అల్హమ్దులిల్లాహ్, 3వ నెల ఇది. నా కుమారుడు 5 జనరేషన్లు చూశాడు అల్హమ్దులిల్లాహ్. ఇది చెప్పడం ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒకవేళ 80 సంవత్సరాలు వచ్చినా సరే, 80 సంవత్సరాలు వచ్చినా సరే మన తల్లి మనల్ని ఏమని పిలుస్తుంది? బాబు అని పిలుస్తుంది. పేరు పెట్టి పిలవరండి అమ్మ నాన్న. ఎందుకంటే మా అమ్మగారి యొక్క అమ్మమ్మ ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు. మా అమ్మమ్మ గారి అమ్మమ్మ అమ్మాయి అని పిలుస్తారు. ఆమె వయసు ఇప్పటికీ 82 సంవత్సరాలు బహుశా. విని ఆశ్చర్యపోయాను, ఈ రోజు కూడా అమ్మాయి అని పిలుస్తారా? అల్లాహు అక్బర్. దీన్ని బట్టి నేను అర్థం చేసుకునేది ఏమిటంటే, ఎప్పుడైతే పెద్దల్లో మనం కూర్చుంటామో అప్పుడు మనకి ఏం అర్థమవుతుందో తెలుసా? పెద్దల్లో ఎలా గౌరవించాలి, పెద్దల్ని ఎలా పలకరించాలో మనకు అర్థమవుతుంది. అల్హమ్దులిల్లాహ్. ఈ రోజు ఒకవేళ మీ కుమారుడిని మీరు ఒకవేళ తాతగారితో లేదా మామగారితో దూరం చేసినట్లయితే తనకి ఈ యాక్టివిటీస్ ఏమి గుర్తుండవు. ఈ కథలు చెప్పేవారు ఉంటారే ఏమి గుర్తుండవు. ఫోన్కి ఎడిక్ట్ అయిపోతాడు. ఆ సమయంలో సోదరులారా అనేక రోగాలు చిట్టి మన బాల్యంలో ఎప్పుడైతే పెద్దలు జోలా పాట పాడుతూ మనల్ని నిద్రపోయేవారో ఎంత చక్కగా ఉండేది. ఒక కథ చెప్పేవారు, కథ కోసం మనం ఎగపడేవాళ్ళం. నాకు చెప్పు. ఈరోజు అటువంటి పిల్లలే చూడడం లేదు, కనపడలేదు. అటువంటి పిల్లలు కనపడలేదంటే మనమే దూరం చేశాం. ఒక చిన్న ఫోన్ చేస్తున్నాం, కార్టూన్ చూసుకుంటున్నాం. కార్టూన్ చూస్తే ఆనందం కలుగుతుంది, కానీ ఏ ఆనందం అయితే మన బాల్యంలో మన వృద్ధురాలు మనకి కథలు చెప్పేవారు ఆనందం దక్కదు. అనగనగా ఒక రాజు, ఇక్కడతో ప్రారంభమవుతుంది కథ. ఎంత ఆనందంగా ఉంటుంది చూడడానికి. ఫోన్లో చూస్తే ఆనందం రానే రాదు. ఫొటోస్ వచ్చినా వీడియోస్ వచ్చినా మన పెద్దలు ఏ కథలైతే చెప్పేవారో ఆ ఆనందం మీ పిల్లలు కూడా కలగచేయాలంటే మీ తల్లిదండ్రులతో వారిని కలుపుతారండి ఇన్షాఅల్లాహ్. దూరం చేయకండి. వాళ్ళు దూరం చేస్తే మీకే నష్టం. మీ పిల్లలు కూడా మీకు దూరం అవుతారు, మీ మనవాళ్ళు కూడా మీతో దూరం అవుతారు. ఈ రోజు మనం యుక్త వయసులో ఉన్నాము. వారు ఈ రోజు 80-100 సంవత్సరాలు బ్రతుకుతున్నారు. కానీ మనం బ్రతకగలుగుతామా? 10 సంవత్సరాలు బ్రతకలేము. మనకి 50 సంవత్సరాలు వస్తేనే అనేక రోగాలు వస్తున్నాయి. అటువంటి వయసులో మన పిల్లలు మన దగ్గరకు లేకపోతే ఈ సమాజం మనల్ని పట్టించుకుంటుందా? ఆలోచించండి. నా ప్రసంగాన్ని ఇక్కడితో ముగింపు తీసుకొస్తున్నాను. या अल्लाह अज़्ज़ा व जल मेरे कहने में क़स्दन से बन जो भी गलतियों से माफ़ फरमा।